ఇప్పటి వరకు మనం 4 పాఠాల బలపం వరకు నేర్పాం. వీటిలో పా, లా, క, డా, వ, ఊ, త, బా, సుం అనేటటువంటి అక్షరాలు నేర్చుకున్నాడు. ఈ పుస్తకం మొత్తం 28 పాఠాలతో ఉంది. ఈ 28 పాఠాల్లో పూర్తయ్యేటప్పటికి ఈ వర్ణమాల కంప్లీట్ అవుతుందా లేదనేది ఒకసారి వర్ణమాల గుణింతాలు చూద్దాం. ఇప్పుడు తర్వాత పాఠం అరక. అరకంటే కా ఆల్రెడీ పలకలో నేర్చుకున్నాడు. అంచేత ఆ రా అనేటటువంటి 2 అక్షరాలు నేర్చుకుంటాడు. ఆ రా 2 అక్షరాలు నేర్చుకుంటాడు. తర్వాత జడ. జ అంటే డా అంటే పడవలో డా వచ్చింది, ఇంకా జా ఒకటే నేర్చుకుంటాడు. పనస. పనసలో పా ఆల్రెడీ పలకలో పడవలో నేర్చుకున్నాడు. నా సా 2 అక్షరాలు నేర్చుకుంటాడు. శనగ. నా అనేది పనసలో వచ్చింది, అంటే శాగా నేర్చుకుంటాడు. ఈక. కా ఆల్రెడీ పలకలో వచ్చింది, ఈ అనేటటువంటి ఇది నేర్చుకుంటాడు. దండ. సున్నా డా వచ్చే, ఇక దా ఒకటే నేర్చుకుంటాడు. గంట. గా సున్నా వచ్చే, ఇదిగో గా వచ్చింది, సున్నా వచ్చింది, ఇక టా ఒకటి నేర్చుకుంటాడు. ఆటలో టా వచ్చింది ఆల్రెడీ, గంటలో ఆ ఒకటి నేర్చుకుంటాడు. మంచం. సున్నాలు వచ్చే, మా చా నేర్చుకుంటాడు. ఊయల. లా వచ్చింది పలకలో, ఊ యా. కాకరకాయలో దీర్ఘాక్షరం నేర్చుకుంటాడు. తలకట్టు కూడా నేర్చుకుంటాడు. కిరీటంలో గుడి, గుడి దీర్ఘము నేర్చుకుంటాడు. ఇటుకలో ఈ నేర్చుకుంటాడు, టాకా వచ్చే గనక. ఎలుక. ఏనుగులో ఏ ఏ ఐ 3 అక్షరాలు వస్తాయి. ఏ ఏ ఐ 3 అక్షరాలు వస్తాయి. అవుటు అనే పాఠంలో ఓ ఓ ఔ 3 అక్షరాలు వస్తాయి. చందమామ రావేలో యత్వము, యత్వ దీర్ఘం వస్తాయి. యత్వము, ఏత్వము లేకపోతే యత్వ దీర్ఘం. కోతి బావలో వత్వము, వత్వము, వత్వ దీర్ఘం. వత్వము, వత్వ దీర్ఘం లేకపోతే వాత్వము. గౌరీ సైకిలు అనే పాఠంలో ఐత్వము, ఔత్వము. ఐత్వము, ఔత్వము. నెమలి పింఛంలో మహాప్రాణాక్షరాలు 4 వచ్చాయి. ఖ, ఛ, ఠ, ఢ. ఖ, ఛ, ఠ, ఢ. ఈ 4 మహాప్రాణాక్షరాలు నెమలి పింఛంలో వచ్చాయి. రాముడి రథం. ఇక్కడ కూడా 4 మహాప్రాణాక్షరాలు వచ్చాయి. థ, ధ, ఫ, భ. థ, ధ, ఫ, భ. ఇలా ఇందులో కూడా మహాప్రాణాక్షరాలు వచ్చాయి. తాళం చెవి. అణ, అళ, హ. అణ, ల, హ. మేఘాలు. ఇక్కడ కూడా 2 మహాప్రాణాక్షరాలు అరు, ష వచ్చాయి. ఘ, ఝ. ఘ, ఝ.
అరు షా. ఈ విధంగా మనం 28 పాఠాలు పూర్తయ్యేటప్పటికి, పొడుపు కథలతో సహా 28 పూర్తయ్యేటప్పటికి వర్ణమాలలో ఉన్న అక్షరాలన్నీ కూడా ఇవి కవర్ అయ్యాయి. అలాగే గుణింతాక్షరాలు కూడా మొత్తం కవర్ అయ్యాయి. ఈ విధంగా మనం ఫస్ట్ క్లాస్ పూర్తయ్యేటప్పటికి సరళాక్షరాలు, గుణింతాక్షరాలతో కూడా పదాలు చక్కగా చదవడం, రాయడం చేయగలుగుతాడు.